ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. వెనక ఉన్నవాడు వినపడుతుందా? అస్సలు వినపడలేదు. యూ కెన్ బేర్లీ హియర్ యూ. అది సో ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ తిరిగి చూసి చెప్తే వీ విల్ అప్రిషియేట్ ఇట్ మోర్. అర్థమైందా? ఓకే, సో వీ లైక్ కరేజెస్ పీపుల్ హియర్. ఓకే, ఏంటి గట్టిగా ఎల్ఎన్సీ లేక్. ఓకే, వెరీ గుడ్. తర్వాత తల్లి నువ్వు మా ఓకే, చిన్న థింగ్. నా వరకు నా పేరు చెప్తాము. అమ్మ పేరు నాన్న పేరు చెప్పినప్పుడు మా అమ్మ పేరు అని చెప్తాను. ఓకేనా? వెరీ కొంచెం గట్టిగా. ఇషాన్వి. ఏ మిడిల్ స్కూల్? నార్త్ వెస్ట్ మిడిల్ స్కూల్. సరే, నెక్స్ట్. నా అమ్మ పేరు శాంతి. ఫస్ట్ డైరెక్ట్గా మీ అమ్మ పేరు ఏదో ఫార్మాట్ లేదు, తేడా కనిపించట్లేదు. అసలు నువ్వెవరు? మరి చెప్పాలి కదా. దాంతో స్టార్ట్ చేద్దామా? నా పేరు కాంతి. అమ్మ పేరు శాంతి. మా నాన్న పేరు నీలకంఠ్. నేను కమ్యూనిటీ స్కూల్ చదువుతున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? విచ్ ప్లేస్? ఇండియా. ఇండియా? డైరెక్ట్ ఇండియా నుంచి యూ ల్యాండెడ్ హియర్ టుడే మార్నింగ్. అమెరికా. అమెరికా? ఇక్కడ ఈ చుట్టుపక్కల హంటర్స్విల్, కాన్కర్డ్, మీ కమ్యూనిటీ ఇట్లా అందరూ చెప్పారు కదా. మీ గ్రూప్ నుంచి వస్తున్నాను. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? హంటర్స్విల్ అక్కడి నుంచి వస్తున్నావు. గుడ్. తల్లి అరే ఎవరో సౌండ్స్ చేస్తారు. వెరీ గుడ్. ఇంకొంచెం గట్టిగా చెప్పాలమ్మా, సరిగా వినపడట్లేదు. వెనక వాళ్ళు దే ఆర్ గెటింగ్ బోర్డ్. ఓకేనా? రేపు చిరణ్ అది కొంచెం పక్కన పెట్టారు. అర్థమైందా? చూద్దాం. లెట్ us see your ability to stay calm. ఓకే, ఛాలెంజ్ చెప్పు. నీ సంగతి. మా నాన్న పేరు సతీష్, మా అమ్మ పేరు రోజా. నేను రిట్రీట్ రాకినగర్లో ఉంటాను. నేను పీర్మంట్ వెళ్తాను. పీర్మంట్ మిడిల్ స్కూల్. ఓకే, గుడ్. బడి. నా పేరు రోహన్. మా అమ్మ పేరు కవిత. మా నాన్న పేరు హరిహర. నేను హారిస్బర్గ్లో ఆర్టోమన్స్లో ఉంటున్నాను. నేను 6th గ్రేడ్కి వెళ్తాను. నేను HIRMS. గుడ్. బడి. అస్సలు బట్ మామూలుగా గేమ్స్ ఆడేటప్పుడు టాప్ లేసి పెట్టి అరుస్తావు కదా. నా పేరు సహర్ష్. నేను 4th. మా అమ్మ పేరు దివ్య. మా నాన్న పేరు చైతన్య. నేను 4th గ్రేడ్లో చదువుతున్నావు, టాప్ వెళ్తున్నావు. ఐ లివ్ ఇన్ గ్రూప్ 2 సడన్గా ఏంటి ఏదైనా ఆడ్గా ఎనీథింగ్ ఆడ్ మ్యాన్ అవుట్ ఏమైనా అనిపిస్తుందా నీకు? ఇంతకీ నీకు ఆడ్ మ్యాన్ అవుట్ ఇది కూడా ఫిగర్ అవుట్
కెన్ ట్రై. ఓకే, కొత్త వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ అడ్జస్ట్ అయిన వాళ్ళు దే ఆర్ డూయింగ్ అ రియలీ గుడ్ జాబ్. ప్రేయర్ ఏదైనా రాకపోయినా, ఫార్మాట్ ఏదైనా కొత్తగా ఉన్నా, విత్ టైమ్ యూ విల్ గెట్ యూస్ టు ఇట్. అండ్ ట్రై నాట్ లీనింగ్ ఆన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీబడి. ఓకే, కొంతసేపు అయిన తర్వాత చూద్దాం, కానీ విల్ ఛాలెంజ్ అవర్ లిటిల్ బిట్. ఓకే, నువ్వు కూడా ట్రై చెయ్యి, కుదిరితే ఓకే, లేకపోతే ఇట్స్ ఓకే, వి అండర్స్టాండ్. ఓకేనా? నా పేరు ఆర్యన్. ఆర్యన్. నా అమ్మ పేరు విద్య. మా నాన్న పేరు గెరి. నేను స్కై బ్రూక్ చదువుతున్నాను. స్కై గ్రూప్ నుంచి వస్తున్నా ఉంటుందా? 7th grade చదువుతున్నాను. 7th grade. ఓకే, నైస్. స్కూల్ లేక్ నార్మల్ సార్. వెరీ గుడ్, డిడ్ గుడ్ జాబ్, బాగా చెప్పావు. ఓకేనా? సో మీరు ఇక్కడ న్యూ స్టూడెంట్స్ 1, 2 ఇంకా 3. సార్ గుడ్ జాబ్. నెక్స్ట్ నా పేరు మిస్టర్. నా పేరు మిస్టర్. మా అమ్మ పేరు విద్య. మా నాన్న పేరు పవన్. నేను సముద్రం చదువుకుంటున్నాను. హ్యారీస్లో మిడిల్ స్కూల్ చదువుతున్నాను. నేను ఎడిషన్స్ గారు ఓకే, వెరీ గుడ్. తల్లి నా పేరు జూనిక. కొంచెం గట్టిగా. నా పేరు జూనిక. మా అమ్మ పేరు శిల్ప. మా నాన్న పేరు రామకృష్ణ. నేను 9th class చదువుతున్నాను. నేను శాంతి. వెరీ గుడ్. నా పేరు యశస్విని. నా అమ్మ పేరు శారద. నా డాడీ పేరు శ్రీనివాస్. నాన్న పేరు శ్రీనివాస్. నేను 8th grade చదువుతున్నాను. నేను టీఎంఎస్ నుంచి చదువుతున్నాను. నేను ధన్య నాన్న క్రీక్ నుంచి వస్తున్నాను. వెరీ గుడ్. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ. Okay, voice clarity. Yeah, we need that. Future leaders ki confidence is the biggest strength. Adamaina. So we love it. Good job. Next. నా పేరు వివాస్. మా అమ్మ పేరు ప్రియాంక. మా నాన్న పేరు నరేష్. నేను ఆల్మెస్లో ఉంటా. నేను 9th gradeకి వెళ్తున్నా. నేను కాక్స్మిల్ హై స్కూల్. Okay, good job, Vivas. You changed quite a bit, by the way. Looks, voice, everything. Huh? Okay, good to see you. By the way, belated happy birthday. Yesterday, Vivas celebrated his happy birthday. Even is very excited. కాకి కొట్టి చెప్పకుండా చప్పట్లు కొట్టుతారు. Okay, next. నా పేరు అనంత్. నేను మా నాన్న పేరు కృష్ణ చైతన్య. మా అమ్మ పేరు గీలిన. నేను 10th grade చదువుతున్నాను. ఫాక్స్ఫుల్ హై స్కూల్లో చదువుతున్నాను. ఇప్పుడు గుడ్. Good answer. Okay, good. Sorry, next. నా పేరు వివన్. గోయింగ్ టు ది 11th grade. నేను 11th gradeకి వెళ్తాను. నేను నార్త్ మెక్లెన్బర్గ్ హై స్కూల్కి వెళ్తాను. So you are not able to stop your flow. Slow down. It's okay. You can do it. నా అమ్మ పేరు శ్రీవాణి. మా అమ్మ పేరు శ్రీవాణి. మా నాన్న పేరు సంజీవ్. Okay, very good. Welcome back. నా పేరు సహస్ర. మా నాన్న పేరు విరాజ్. మా అమ్మ పేరు అనీష. నేను కాస్మల్ హై స్కూల్ వెళ్తున్నా. నేను 9th grade. Okay, very good. Tali. నా పేరు సరియు. మా అమ్మ పేరు దివ్య. మా నాన్న పేరు చైతన్య. నేను ఇక్కడే ఉంటున్నాను. బ్రూక్యూలో ఉంటున్నాను. నేను 10th gradeలో ఉన్నాను. నేను సిహెచ్ఎస్ అయ్యాను. Tali. నా పేరు ఐశ్వర్య. మా అమ్మ పేరు సింధుని. మా నాన్న పేరు రాజేష్. నేను 10th grade చదువుతాను. బాక్సింగ్ చదువుతాను. నేను స్కై బ్రూక్ వచ్చేస్తాను. Okay, very good. దాంతో పరిచయాలు అయిపోయినాయి. ఏంటి
నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాము పరిచయాలు అయినాయి కదా. సో యూజువల్లీ ప్రేయర్ తర్వాత మనము జోక్స్తో స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ఎవరైనా ఎనీబడి విత్ జోక్, విత్ గుడ్ జోక్ ఇప్పుడు. సో ఈసారి ఓకే, నెక్స్ట్ టైం యూ సీ it's okay to have fun, and it's okay to you have a joke. ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చా. Why the duck crossed the playground? డక్కా డాక్కా డక్. ఓ చెప్పండి రా, మళ్ళీ గట్టిగా ఎవరు సరిగ్గా వినపడలేదా? నువ్వు ఆడేటప్పుడు మాత్రమే అరుస్తున్నావు, మిగతా టైము Why did the duck ఆర్తి. cross the దట్ ఇస్ ద playground? సహర్ష్. I Repeat, didn't repeat. slide. I just Slide. Sir, why did the అందరికంటే జోక్ ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది ఎవరంటే వాడు. ఓకే, నెక్స్ట్. ఓకే ఓకే గైస్, చిల్. కార్తీక్ what గట్టిగా who చెప్పాలి. gives presents to cats on Christmas Eve? Who gives presents to cat on Christmas Eve? అంతేనా? Hey, the intelligent minds. Try this, Claus. Try that. How's not Claus now? గట్టి చెప్పాలి, ఆన్సర్ ఏంటి? Santa. ఇంకా nobody could. Who said that? అయ్యో అద్వైత. Oh, Santa Claus. That's correct. Santa Claus. ఓకే సరే, ఇంకెవరైనా ఉన్నారా? ఎనీబడి ఎల్స్? యువన్ సార్, అయితే ఇక్కడ నాకు ఒకటి వచ్చింది, లెట్ మీ సీ. ఓకే, సో ఒకసారి జేవియర్ అంకుల్ తెలుసా మీకు? బెటర్ యూ డోంట్. సరే, అయితే ఆయనని అడిగారంట, డూడ్ హౌ డూ యూ మేనేజ్ టు స్టే కూల్ ఆల్ ద టైమ్ అని అడిగారు. అంటే అతను చెప్పాడు, బికాజ్ ఐ డోంట్ గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ విత్ స్టూపిడ్ పీపుల్, ఐ జస్ట్ కట్ ఇట్ షార్ట్ అండ్ సే యు ఆర్ రైట్ అన్నాడు. అంటే ఇంకతను రివర్స్లో వీడు అన్నాడు, బట్ దట్స్ కంప్లీట్లీ ఇర్రాషనల్ అండ్ రాంగ్. అంటే ఈ అంకుల్ అన్నాడు, యు ఆర్ రైట్. ఓకే, సో అది, సో ఎవరిది జోక్? యు ఆర్ రైట్, నాట్ ఇన్ దిస్ వే బట్ కరెక్ట్. ఓకే, సో అయితే ఇక్కడ మనము యూజువల్లీ మన జోక్స్ది ఇట్స్ నాట్ కంప్లీట్ వితౌట్ వన్ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ జోక్స్. ఏంటది? సో వీ లవ్ శాంటా బ్యాంటా జోక్స్. ఓకే, వీడి ముందే నవ్వేస్తుంది. సరే, ఒకసారి వెళ్ళి శాంటా వెళ్ళి గట్టిగా 1 బర్గర్ ప్లీజ్ అని స్లామ్ చేశాడు. అనగానే అక్కడ ఉన్నవాడు దగ్గరికి పిలిచి కమ్ హియర్ అని చెప్పి చెవుల్లో, సార్ దిస్ ఈజ్ అంటే శాంటా మళ్ళీ వెంటనే దగ్గరికి పిలిచి, సార్ 1 బర్గర్ ప్లీజ్. ఓకే, యా ఓకే. సో లైబ్రరీకి వచ్చి వై వుడ్ యూ వాచ్ ద బర్గర్? కొన్నిసార్లు జోక్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే సరే, అయితే ఇక్కడతో మనము వి స్ప్లిట్ అవర్ సెక్షన్స్ అపార్ట్. యూజువల్లీ ప్రేయర్ తర్వాత వీ కెన్ డూ ఇట్ సో దట్ యూ కెన్ డూ యువర్ ఓన్ థింగ్. అది అయితే క్విక్గా మీ సబ్జెక్ట్స్ అవన్నీ మీరు చెప్పుకుంటారా? ఓకే, సో పెద్దవాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళ థీమ్స్ అవి సపరేట్గా మాట్లాడతాం. బట్ బిఫోర్ యూ గైస్ లీవ్, ఇయర్ చిన్నపిల్లలకి
తెలుగు ఉంటుంది కానీ మోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కిట్స్, డ్రామా ఇలా ఉంటుంది. సో టాపిక్ నంబర్ సబ్జెక్ట్ నంబర్ 1. Subject number 2, this year Bhagavad Gita will be introduced to you. Okay, and and then there will be many relevant and useful personality development topics, and you guys can contribute, you can discuss, you can help solve some of the very relevant problems. For example, bullying. Okay, for example, the stress of exams. For example, the school routine, like just waking up right before the bus goes. ఇలాంటివి many things మనకి ఏవైతే థింగ్స్ దట్ ఆర్ బాదరింగ్ us, దట్ క్యాన్ బాదర్ us, అవి డిస్కస్ చేసుకొని చక్కగా క్రియేటివ్ అండ్ గుడ్ సొల్యూషన్స్ వీ కెన్ ఫిగర్. సో అవి కూడా ఉంటాయి. తర్వాత లాస్ట్లీ యూ గైస్ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ వాలంటీరింగ్. ఓకే, సో వాలంటీరింగ్లో మీకు ఆపర్చునిటీ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ మనకి గణేష మేకింగ్లో there will be some really exciting opportunity. You guys, if possible, you guys may be leading some of the areas. Sarena? Okay. So adi me overall year curriculum. Sarena? More details manaki pass lo. Okay. Sare ikkadto meeru you go inside. Okay na? Evaraithe PE 2 లో ఉన్నారు. ఓకేనా? వీడికి లోపల ఒకసారి ట్రై చేయండి. అమ్మా నువ్వు ఇక్కడే 8th grade and above are definitely here. 7th grade లో అలవాటు ఉండి ఇక్కడ అంతా ఉంటుంది, దే కెన్ కంటిన్యూ. సో కొంచెం రీఅడ్జస్ట్ అవుదాం మనం. కొంచెం కైండ్ ఆఫ్ లుక్స్ స్క్యూడ్గా ఉంది కదా మన లేఅవుట్ ఇక్కడ. సో ఒకటి స్ట్రైట్ లైన్ కొంచెం ముందుకి వివర్స్ నువ్వు కూడా వచ్చేసి యువర్ ముందు రావాలి. ఏంట్రా ఓల్డ్ ఏజ్ పీపుల్ దాకా ఊరుకుంటున్నాయి. అది ఓకే, దట్స్ ఓకే. యువర్ ఫిట్టెస్ట్. లాస్ట్ టైం ఎవర్రా హెల్త్ ఛాలెంజ్లో గెలిచింది ప్రైఫిట్ దాంట్లో మీ యూత్ దాంట్లో? యువన్ నువ్వు గెలిచావా? నువ్వు అనంత్ ఇషాన్. ఓకే అమ్మ. Tesla parked the wrong way. నేను 11:30కి వెళ్ళిపో. every Sunday. Every Sunday. I'm considering every Sunday for few weeks. Yeah, some weeks after. Got it. Sir, we'll make that happen. No problem. Okay. So నాకు గుర్తు చేయి, దాని ప్రకారం మనం చేద్దాం. సరే. Yeah. You can do it, we have full confidence in you. You are ఏంటి మన ట్రైఫిట్లో ఫస్ట్ వచ్చావు, మళ్ళీ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ ద సపోర్ట్. ఓకే సరే. అయితే ఓకే, సో అయితే మనము లైక్ ఎవ్రీ ఇయర్ మనము when we regroup in some new way or the other, we try to figure out the relevance of these classes. Okay, so here oka chinna parable tho manam cheppu. Okay na? ikkada evarakayina telusa parable ante meaning of the word parable? Moral story.
ఇంకా ఎనీ అడిషనల్ మీనింగ్ ఎనీబడి కెన్ గివ్ ఫర్ పారబుల్? అందరూ ఇప్పుడే మనం మాట్లాడుకుందాం. ఇట్స్ ఓకే, గివ్ ఇట్ అ షార్ట్. తర్వాత లేదంటే యూ కెన్ గో బ్యాక్. ఓకే, పారబుల్కి మోరల్ స్టోరీ అని చెప్పింది, బాగుంది. ఇంకేదైనా సంథింగ్ దట్ గివ్స్ అ రిపీట్ వాల్యూ. అర్థమైందా? అంటే ఒకసారి చెప్తే కొంచెం అర్థం అవుతుంది, ఇంకోసారి చెప్తే ఇంకొంచెం అర్థం అవుతుంది, ఇలా ఉంటుంది. అర్థమైందా? సో దే a lot of things that Jesus Christ taught were always through parables. అర్థమైందా? So some of the core concepts. Okay, so anyways, so ఇక్కడ ఉన్న parable స్టోరీ పేరు కుక్ అండ్ కుక్క. ఓకే, సో అయితే వన్స్ అపాన్ అ టైం మనకి ఒక బిగ్ మ్యాన్షన్లో టూ వెరీ లర్నెడ్ పీపుల్, స్కాలర్లీ పీపుల్, బాగా హై పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఓకే, కపుల్. సో ఆవిడేమో ఆ డాక్టర్ అండ్ ఎండి, ఆవిడ ప్రొఫెషన్. ఆయనేమో ఐటీలో, టెక్నాలజీలో ఈజ్ అ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ ఇన్ అ వెరీ హై పొజిషన్. సో దే ఆర్ డూయింగ్ వెల్ ఫైనాన్షియల్లీ ఇన్ ద సొసైటీ అండ్ ఆల్. సో అయితే ఏమైంది, వాళ్ళకి ఒక కుక్ కూడా ఉన్నాడు అండ్ ఒక కుక్క కూడా ఉంది. సో he takes care of all their naturally కుకింగ్ నీడ్స్ అన్ని ఆయన he will take care. సో అయితే వాళ్ళిద్దరూ చెప్పారు, ఈరోజు స్పెషల్ లంచ్ చేయండి, సో వీ విల్ హ్యావ్ అ ఫీస్ట్ ఫర్ ద లంచ్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. లంచ్ టైం అరైవ్, దే ఆర్ ఎట్ ద డైనింగ్ టేబుల్, దే ఆర్ అబౌట్ టు ఈట్ అండ్ దేర్ ఏంటి ఒక చిన్న డిస్కషన్, స్లోగా ఆర్గ్యుమెంట్ అయింది, ఆర్గ్యుమెంట్ ఎస్కలేట్ అయ్యి ఒకరికొకరు ఫైట్ చేసుకున్నారు ఇద్దరు. దే త్రూ ప్లేట్స్ అట్ ఈచ్ అదర్, దే వెంట్ ఆఫ్. ఓకే, ఎవరి కార్లో వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఓకే, సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ వండర్ఫుల్ ఫీస్ట్ ఎవరు ఎంజాయ్ చేశారో తెలుసా? కుక్క, ఇంకొకళ్ళు కుక్. ఓకే, సో ద పాయింట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఇట్ డజంట్ మ్యాటర్ హౌ లిటరేట్ వీఆర్. అర్థమైందా? డిగ్రీస్, పిహెచ్డీస్ ఇవన్నీ ఉండడము ఒక సైడ్ మాత్రమే, బట్ దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్. సో దట్ ఈస్ కాల్డ్ లిటరసీ. There is something else, and that is useful for earning, for transactions, for regular activities ki adi that is definitely needed, but that is not the only thing that is needed. There is something else called education. The real education is, ani chepparu Master K garu, the real education is to be happy and to keep others in your influence happy. అర్థమైందా? సో ఈ ఫండమెంటల్ పాయింట్ అందరికీ అర్థం అవ్వాలి. ఓకే, చాలామంది అంటుంటారు, ఐ హ్యావ్ అ టెస్ట్ టుమారో, ఐ ఎమ్ రీడింగ్ టిల్ 2 AM, 3 AM, ఐ ఎమ్ స్ట్రెస్డ్ అవుట్. ఆర్ వి హ్యాపీ? ఇఫ్ వి ఆర్ స్ట్రెస్డ్, ఆర్ వి హ్యాపీ? సో we are not so educated ani, at least we need to accept, acknowledge and try to think of ways to get educated. Adhaina, how do you balance, how do you approach things differently? Em avutundi stress out aithe, research should also happen in this area. మన మీద మనం కూడా చేసుకోవాలి. అలానే హ్యాపీగా ఉండాలంటే దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇన్ వాట్ ఫార్మ్ డస్ ఇట్ కమ్ అవుట్ అంటే రియల్ ఎడ్యుకేషన్
is expressed through our behavior towards others and ourselves అని చెప్పారు. అర్థమైందా? సో ఇట్ హ్యాస్ టు బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ అవర్ బిహేవియర్ అని చెప్పారు. అండ్ ఆ బిహేవియర్ ఏ ఫార్మ్స్లో ఉంటుంది? 3 ఫార్మ్స్లో ఉంటుంది. ఫస్ట్ ఫార్మ్ ఇన్ అవర్ ఇంటెన్షన్, నంబర్ 1. ఓకే, సో మన మెంటల్ అన్నారు. దెన్ ఇన్ అవర్ వర్డ్స్ అన్నారు, సో దట్ ఈస్ వోకల్. నెక్స్ట్ ఇన్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్షన్స్. ఓకే, సో ఈ 3 ఫార్మ్స్లో ఉంటుంది. సో దీన్నే మనస, వాచ, కర్మణ, ఈ 3 అలైన్మెంట్లో ఉండి, ఈ 3 ఈ కైండ్ ఆఫ్ థింకింగ్లో ఉంది. అంటే టు బీ హ్యాపీ అండ్ టు కీప్ అదర్స్ ఇన్ అవర్ ఇన్ఫ్లుయెన్స్ హ్యాపీ. అందుకనే మన ప్రేయర్ దేంతో ఎండ్ అవుతుంది? లోకా సమస్తా సుఖినో భవంతు. లెట్ మీ కాంట్రిబ్యూట్ టు ద హ్యాపీనెస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ లెట్ మీ బీ పార్ట్ ఆఫ్ సచ్ అ వరల్డ్. అర్థమైందా? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ గ్రేటెస్ట్ యాటిట్యూడ్స్ వన్ కెన్ హ్యావ్, మోస్ట్ పాజిటివ్ యాటిట్యూడ్. అర్థమైందా? సో ఇవన్నీ ఈ 3 టూల్స్, వీటిని ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. ఈ త్రికరణాలు 3 ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ద పర్సన్ అంటారు. సో ఈ 3 అలైన్మెంట్లో ఉండి, ఆ గోల్తో అలైన్మెంట్లో ఉంటే దాన్నే త్రికరణ శుద్ధి అంటారు. అర్థమైందా? ఈ వర్డ్ రిపీటెడ్గా రకరకాల ప్లేసెస్లో వస్తూ ఉంటుంది. సినిమాల్లోనూ, వాటిల్లోనూ, వీటిల్లోనూ, పూజల్లోనూ, ఇట్లాంటి కళల్లోనూ ఇట్లాంటివి వస్తుంది. సో ఈ త్రికరణ శుద్ధితో ఉండాలి. అర్థమైందా? సో అవి ఎలా పాసిబుల్ అవుతాయి, వాటికి సంబంధించిన నాలెడ్జ్ ఏంటి, వాటికి సంబంధించిన థియరీ ఏంటి, ప్రస్తుతం మోడర్న్ ఏజ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి సంబంధించి ఆర్ ఇష్యూస్కి సంబంధించి ఎలా మనము అలైన్ చేసుకోవాలి, ఇవి దట్ విల్ బీ ద మెయిన్ థీమ్ ఆఫ్ అవర్ క్లాసెస్ హియర్. అర్థమవుతుంది? డస్ ఇట్ మేక్ సెన్స్? డస్ ఇట్ అపీల్ టు కామన్ సెన్స్? ఓకే, సో ఇవి మనము ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి. ఎవరో అన్నారంట, సుఖపడటం కోసం నానా గడ్డి తింటున్నామండి అన్నారు. ఓకే, హ్యాపీగా ఉండడం కోసం చాలా స్ట్రగుల్ పొందుతున్నామండి, అసలు నానా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అన్నారు. అది లాజికల్గా ఉందా స్టేట్మెంట్? ఓకే, సో టు బీ మోర్ బ్యాలెన్స్, టు బీ మోర్, మనకి యూ డోంట్ వాంట్ టు బర్న్ అవుట్, టు స్టాండ్ అవుట్ అని చెప్తారు. అర్థమైందా? సో కాబట్టి ఇవి గుర్తుంచుకొని ఈ థీమ్స్లో ఉంటుంది. సో అది పార్ట్ 1 మెయిన్గా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది దాంట్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. ఇదివరకు పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనము ఎన్నో చెప్పుకున్నాము. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకున్నాం లాస్ట్ ఇయర్. ఎవరికైనా గుర్తున్నాయా? ఇంకేం టాపిక్స్ చెప్పుకున్నాం? ఎనీబడి? లాస్ట్ ఇయర్ హెల్త్ వాజ్ అ బిగ్ థింగ్. అర్థమైంది? అసలు హెల్త్ గురించి, రీసెర్చ్ గురించి మనము డిస్కస్ చేసుకున్నాము. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కరెంట్ జనరేషన్లో, వాటికి ఏం చెప్తున్నది, ఇవన్నీ చెప్పుకున్నాము. ఇంకా తల్లి లాస్ట్ ఇయర్ చెప్పుకున్న టాపిక్స్, ఎనీథింగ్ ఎల్స్ యూ గైస్ కెన్ రిమెంబర్? మెడిసిన్, హెల్త్, ఓకే. ఇంకా వాలంటీరింగ్, వెరీ గుడ్. వాలంటీరింగ్, జనకుల్ వాలంటీరింగ్, దాంట్లోనూ రైటింగ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. ఎలా అయితే మనము క్యాప్చర్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, చేసిన వర్క్ని ఎలా మనము క్యాప్చర్ చేసుకోవాలి, సో దట్ యు ఆర్ రెడీ ఫర్ యువర్ కాలేజెస్, ఫర్ యువర్ essays and all. How do you plan? How do you strategize? How do you approach? And how can you maximize the value from any activity? ఓకే, దాన్ని జనకుల్ వాలంటీరింగ్ రైటింగ్ సిస్టమ్ అని చెప్తాను. ఓకే, తర్వాత ధర్మము, సేవ లాంటి టాపిక్స్ కూడా, దాని సిగ్నిఫికెన్స్ అండ్ దాని వాల్యూ కూడా చెప్తున్నాము. సో అయితే ఈ ఇయర్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ద థీమ్ విల్ చేంజ్ a little bit. Of course it will be continuation of some of these things, but the theme will be more on focus, will be more on regulation, will be more on stress
management, will be more on creation, will be more on services, will be more on little bit of entrepreneurship. ఓకేనా? సో ఈ థీమ్స్ అన్నీ వస్తాయి. దీనికి సంబంధించిన రిలవెంట్ టాపిక్స్ అన్నీ మనము యాడ్ చేసుకుంటూ ఉంటాము థియరీలో. దిస్ విల్ బి కపుల్డ్ విత్ ఇంకో వేరే కూడా చెప్పుకున్నా లాస్ట్ ఇయర్. కెన్ సమ్వన్ టెల్ మీ అదర్ దెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాట్ ఎల్స్ డిడ్ వి లెర్న్? ఇక్కడ వాట్ వాజ్ ద గైడింగ్ ఫోర్స్ ఫర్ ఒక స్క్రిప్చర్ని పట్టుకొని మనం చెప్పుకుంటూ ఉన్నాం. భగవద్గీత. సో లాస్ట్ ఇయర్ ఏ చాప్టర్ చెప్పుకున్నాం భగవద్గీతలో? ఎనీబడి? చాప్టర్ 4. వెరీ గుడ్. ఏంటి చాప్టర్ 4 పేరు? కర్మ యోగం. ఓకే. హియర్ ఇన్ చాప్టర్ 5 కర్మ సన్యాస యోగము. ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ regulation and minimalism. Okay na? So it ties directly into our theme for this year. Next topic, chapter 6. Chapter 6 ఏంటో తెలుసా ఎవరికైనా? The book of meditation, dhyana yogamu. Another topic that ties directly into our theme for this year. So ఇవి రెండు, they will be the guiding principles on which we will add modern research, and then we will use that for our own personality development, and then we will use that for our volunteer. Okay na? So and many of your parents, they have reached out and then they said it is a good thing if you can add this topic, if you can add that topic. ఇలాంటివి చెప్పి ఉన్నారు. మీకేమైనా అనిపిస్తే యూ ఫీల్ ఫ్రీ టు సజెస్ట్, వీ విల్ బీ హ్యాపీ టు యాడ్. ఓకేనా? ఓకే. సో ఇవి సమ్ ఆఫ్ దోస్ థింగ్స్. అయితే అనదర్ ఏరియా ఉన్నది దట్ వీ వర్క్ ఆన్. ఓకే. అది వాలంటీరింగ్. వి డిడ్ సమ్ రియలీ నైస్ ప్రాజెక్ట్స్ లాస్ట్ ఇయర్. And the biggest change of all will be in volunteering. And let me tell you with some of the inspiration that we found. So in summer lo we happened to visit Boston, and we happened to visit MIT, we happened to visit Harvard schools. Okay? So అక్కడ MIT admissions, the presentation, we were, for anybody who goes there, who is on the tour, they will go through the admission process. సో అక్కడ కీ టేక్ అవే ఏంటంటే, వాళ్ళు ఆబ్వియస్లీ మనకి కాలేజ్కి యూ నో వాట్ ఆర్ ఆల్ ద మెయిన్ పిల్లర్స్ దట్ ఆర్ నీడెడ్. ఒకటి గ్రేడ్స్, 2 స్టాండర్డైజ్ టెస్టింగ్, SAT, ACT, 3 ఏంటి? వాలంటీరింగ్, విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ త్రూ essays గా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. రైట్? ఎనీథింగ్ ఎల్స్? ఎక్స్ట్రా కరిక్యులర్స్, that will go into extracurriculars and volunteers, right? So those are the 4 main things. So అయితే MIT వాళ్ళు ఏం చెప్తున్నారంటే, the first 2 grades, SAT, they separate out, like some students, but the single most differentiating factor lies in the last 2. Okay? Your extracurriculars, your volunteering. Okay? So అందులోనూ they were suggesting particularly, చాలా మంది మా దగ్గరికి వస్తారు, దే డూ సో మెనీ యాక్టివిటీస్, గుడ్ ఫర్ నథింగ్ అని చెప్పి. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ, ఇట్స్ నాట్ అబౌట్ హౌ మెనీ యూ డూ. వీ లుక్ ఫర్ 2 to 4. ఓకే, అమాంగ్ దీస్ 2 మేము 2 to 4 ప్రైమరీగా చూస్తాం.
there you know we see what they are capable of, వాళ్ళు ఆపర్చునిటీస్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏ రోల్ ప్లే చేస్తున్నారు, ఏం కైండ్ ఆఫ్ లీడర్షిప్ చూపించారు, ఏం కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ చూపించారు, ఏ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ చూపించారు, లీడర్షిప్ చూపించారు, ఏం రోల్ ప్లే చేస్తున్నారు, ఇవి దిస్ వీ ట్రై టు అండర్స్టాండ్. ఎందుకు? We want to make sure if we give them an opportunity in this wonderful university, we want to make sure they maximize that opportunity. Okay, and you prove it by doing some really good work ahead of time. ఎందుకు బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ కంపెనీస్ వీళ్ళందరికీ గుడ్ వర్క్ ముందే ఎందుకు కావాలి? to have a proof that you are capable of doing such things. Okay, so this was very, very important, not too different, but this was important in terms of the fact that it confirmed, it validated some of the things, and the best universities saying that okay, this is what we look for, has reinforced that we need to get bigger and better in our volunteer. Adhamainda? So whether it is MIT, whether it is Harvard, like what separates students is primarily these two areas. Assuming you do well in grades, you do well in in a standardized testing. Alternately, worst case me grades testing koncham atu itu unna, you can always, if you show that because of some other circumstances they were not good, but you show clear intent and you show clear leadership in these other areas, volunteering and extracurricular, you still have a really good chance ani clearly chepparu. They gave one example. Oka student unnadu, he didn't come from a very good family in terms of financial. Okay, so he didn't get an opportunity to study, like go to school every day. He had to take care, intlo situation prakaram he had to take care of his younger siblings. Okay, so వాళ్ళకి టీచ్ చేశాడు, వాళ్ళకి హెల్ప్ చేశాడు, వాళ్ళకి గైడ్ చేశాడు, అది వాడు ఎస్ఏలో పెట్టుకున్నాడు. We considered it as a leadership opportunity. At a young age, he could take care of the responsibilities of the family. We took it as a special case. We gave him an opportunity. He came out really well. Adhamainda? So these are the examples they gave. So the point ఏంటంటే, just because others are doing, I will go ahead and do 10 different things, 100 different things. So a kind of mad rush try to avoid. Point number 1. Point number 2, we are trying to build a exciting volunteering program, and we added some really nice mentors and guides, and let me introduce. Okay, some of them you know. Okay, so మన టీంలో మనకి శ్రీ విద్య గారు ఒకసారి అందరికి so Sri Vidya madam, middle school, Northwest Middle School, she is a science teacher from Northwest Middle School. Okay na? And then manaki telusu Pavan uncle, who used to teach Telugu, so now he will be one of the key members here. So he does really lot of cool things at work at Lowe's. Okay, so he's technically very sound. He's a good, great leader. He's a good manager. So almost a director level lo unnaru Lowe's lo. So he is going to be one of our core members for volunteering. Okay na? And then Shanti auntie, so she will play a big part in this overall program. So she will also, so manam along with this team, of course I will be there. I will also be giving my inputs and helping you guys. And then ఎవరైతే elementary kids ఉన్నారో, they will start
working with you guys as needed. They will do their own work and they will also support you. So you will have an opportunity to lead some of the younger kids. Otherwise, so this is the overall revamping or upgradation of the volunteering system for Janakul we are trying to do. More and more in line with the the needs of the premium institutes or good institutes. Otherwise, and one more thing to add to that is, again at MIT, what they said was, we have in the college what are called maker spaces. Maker spaces, and by the name you can guess what it means. So there is a separate, there are like 20 or 30 maker spaces in MIT, where there is a physical location with a lot of raw material, with with an ability to do research with some device like laptops and books and faculty closer to them. So anybody can pick an idea, get a couple of friends, and they can make, they can create, and then they created a small roller coaster. Very cool. They created really cool things. So we also want to be inspired. Manamu service and serving was our primary theme earlier. We still don't want to lose that. Manam Janakul private ayindachu, BCH ayindachu, tarvata Ganesha ayindachu. All of these were service activities and more focused on health. Now we want to open it up. More for technology, more for entrepreneurship and business ideas, more for diverse thoughts, more for the needs of the kids. Uncle, I love arts. I want to incorporate. I want to do some of these things. I have this exciting idea, and we want to provide the necessary support and the necessary group so that you can take this project and take it to completion, and you can showcase for your college. Are you guys following me? Does it make sense? Is it exciting? Okay, so these are our thoughts, trying to be more and more in line with the needs of the students. Okay, got it? So idi the agenda. Any questions? More long-term projects. Okay, I'll take that question. Sorry, we will go back to it. Anybody else? Any other thoughts? Any other comments? Any other ideas? Sorry. So at this point of time, we will take a short break. But when we come back, we will talk about some of the projects, some of the flagship projects of Janakul we will do this year with a tentative time. But at the same time, we want you guys to think through and tell me in what line. You can say health, you can say technology, you can say business, and we can suggest you some ideas. You can come up with your own creative ideas, and we can see if we can. No devices, buddy, I told you. Okay, so we can go whiteboard and then start prioritizing. See how popular or how interesting it would be. As long as you get support, and we can continue to do it. It's not that today మనం ఐడెంటిఫై చేయకపోతే it's not the end of the road. అర్థమైందా? So this kind of process we will continue. So we understand that this year, next year, a couple of years are critical for this kind of project work. Okay, so we will get into that kind of a planning more for our volunteering. Sounds good? Okay, stay. ఎప్పుడు నువ్వు హై స్కూల్ నెక్స్ట్ ఇయర్ 2 years. ఓకే సరే. సో ఓకే, సో ఇది చేద్దాము. తర్వాత ఆఫ్టర్ దాట్ వీ విల్
we will have a game time and ఎవరైతే టీచర్స్ ఉన్నారో అందరూ we will play Mafia together. Okay na? Sai, Sahas, who is playing the village head role? Huh? Mafia lo village head role ఎవరు play చేస్తున్నారు? Nobody? I can take it up. Okay, సంజీవ్ గారు ఎక్సైటెడ్ ఉన్నారు. లాస్ట్ టైం గెలిచారా సార్ మీరు? విలేజ్ని గెలిపించారా? లేదు. మాఫియాగా ఉన్నారు. యాక్చువల్లీ సంజీవ్ గారు చాలా నోటోరియస్, జాగ్రత్తగా ఉన్నారు. లాస్ట్ టైం మాఫియాగా ఉండి యాక్చువల్లీ వన్. నోబడీ కుడ్ గెస్ ఆర్ ఈవెన్ థాట్ సంజీవ్ కుడ్ ప్లే అ నెగిటివ్ రోల్, బట్ హీ క్రాక్డ్ ఇట్. సో అది, సో వీ విల్ డూ దట్. విల్ హ్యావ్ ఫన్. Game time, we want to also have fun at the same time. Okay, so we'll do that. Okay, so a short break. In 5 minutes we will review. Okay, okay, everybody. Sir, Ray. Okay. Any break? వాటర్ బాత్ వెళ్ళాలంటే వెళ్ళచ్చు. నువ్వు అందరూ క్లాస్ మధ్యలో వెళ్తావు. అమ్మా ఎక్స్పెన్సివ్ నీకు చాయిసెస్